నిన్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు మన తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయ వాతావరణాన్ని ఇంకా వేడెక్కిపిచ్చి వెళ్ళిపోయారు. ఆయన RRR ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పి తెలంగాణలో మాత్రం RR ఒక ఆర్ కట్ చేసేసి అదొక పెద్ద ఫ్లాప్ షో అని చెప్పి మాట్లాడాడు. రఘునందన్ రావుకి ఓటేస్తే అది నాకేసినట్టే అని ఒక మాట మాట్లాడిపోయిండు. మాధవనేని రఘునందన్ రావుతోనున్న ఆయన అనుబంధం మాటల రూపంలో కాకుండా వాళ్ళ ఇద్దరిది ఏదైతే జెస్చర్స్ ఉండనో స్టేజ్ మీద అది క్లియర్ కట్ గా అర్థమవుతుంది హౌ కన్సర్న్ హీ వాస్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ రఘునందన్ రావు గారు. మెదక్ నుంచి గెలవడం ఎంత ఇంపార్టెంటో అసుంటి ప్రశ్నించే గొంతు పార్లమెంట్ లో కూసుంటే శాసనసభలలో కూసుంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఆయన మాటలలో క్లియర్ కట్ గా అర్థమైంది. రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇండైరెక్ట్ గా కమిషన్ ట్యాక్స్ సర్కార్ అని చెప్పి మాట్లాడినరు ఆయన. ఇది ఎంత పెద్ద మాట ఫ్రెండ్స్. రఘునందన్ రావు గారికి ఓటేస్తే ఆ ఓటు డైరెక్ట్గా మోదీకి వేసినట్టే. నేను ఇలా మెదక్ ప్రజలను అడుగుతున్నా, అన్న రాజపుష్పాల రూపంలల్లా దోసుకున్నది పుష్పాలు చాలన్నా, ఈ పుష్పాలను మనం పాసిపోయేటట్టు చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకటి ఆలోచించుండ్రి, ఔటర్ రింగ్ రోడ్ చుట్టే ఇలా కంప్లీట్గా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ అప్పుడు తక్కువ రేట్లకు కొన్నారా లేకపోతే ఇది ఔటర్ రింగ్ రోడ్లలో పోతుందని కొన్నారా దేవుడు ఎరుగు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. తెలియంది మాట్లాడొద్దు కాబట్టి నేను మాట్లాడతలేదు. డేటా వస్తుంది కొన్ని రోజులలో. తెలియంది ఏది మాట్లాడాను నేను. ఖచ్చితంగా కొంతమంది బాధితులు ఉన్నారు నా దగ్గర. డేటా తీసుకొనే వస్తా. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ద హీట్ పెరిగిపోయింది. ఆ వేడిలా మనం బతికి బయటపడాలా అని అంటే నేను బతికి బయటపడాలా అని అంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన అరాచకం చిన్న చిన్నవి కావు. వెదర్ ఇట్ మే బీ ఫ్రమ్ ది క్రియేటింగ్ లాస్ ఆర్ ఇన్సల్టింగ్ ది ఫోర్సెస్ ఆఫ్ ఇండియా, ద మిలిటరీ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. అలా అహంకారం మామూలుది కాదు. ఇప్పటిదాకా మేము చూపించిన వీడియోలో కూడా షీఈస్ కాలింగ్ ది ట్యాక్స్ పేయర్స్ యాజ్ పారాసైట్స్. ట్యాక్స్ కట్టేటోళ్ళ మీదనే డబుల్ ట్యాక్స్ వేసి నూకింది, డెత్ ట్యాక్స్ తీసుకొచ్చింది, ఆమె ఆస్తులు వంచేటప్పుడు డెత్ ట్యాక్స్ తీసేసింది. ఇవాళ అండ్లకేనే పుట్టుకొచ్చింది ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. నేను ఆ రోజు కూడా మొన్న ఒక చిన్న వీడియోలో బోర్డులో పెట్టి కూడా చెప్పిన, మీరు 100 రూపాయలు సంపాదిస్తే మీకు ఒక భార్య ఒక పిల్లలు 1 చైల్డ్ అని అనుకుంటే 55-45గా డివైడ్ అయిపోతే మళ్ళీ భార్యకు వచ్చిన దాంట్లో కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేస్తారు కదా. అంటే ఎన్నిసార్లు ట్యాక్స్ కడుతున్నాం. మళ్ళీ ఈ స్లాబ్ల గురించి ఏమన్నా మాట్లాడినరా అంటే మాట్లాడలే. మధ్య తరగతి కుటుంబాల గురించి ఏమన్నా మాట్లాడినరా అంటే మాట్లాడలే. ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ని ఏదైనా మారుస్తారా అని అంటే అదేం మాట్లాడలే. బరాబర్ ట్యాక్సులు పెంచుతాం, పెట్రోల్ తగ్గిస్తాం అని చెప్పి ఏమన్నా మాట్లాడినరా అంటే మాట్లాడలే. అరే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏందని అంటే, నిన్న ఒక మనిషి నాకు ఫోన్ చేసి చెప్పిండు, అన్న 75 నుంచి 100 రూపాయలు ఉన్న కార్గో ఇవాళ 250 నుంచి 300 రూపాయలు తీసుకుంటుండ్రు అన్న ఒక ప్యాకెట్ కార్గో. దాని వెయిట్ దాని అవన్నీ డీటెయిల్స్ పంపమని చెప్పిన. I will challenge with very absolute data. Now this is just a rumor in the current scenario. నేను ఇప్పుడు మాట్లాడుతుంది వీళ్ళు మేము మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాము మహాలక్ష్మి పథకం అని చెప్పి చెప్పిండ్రు. బట్ అదే మళ్ళీ పురుషుడిని ఎందుకు వేధిస్తున్నారు అని అడుగుతున్నా. ఇదేనా మీ ఈక్వాలిటీ అని అంటున్నా. కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. మహిళలకు ఫ్రీ పాస్ అని చెప్పి బిజినెస్ చేసుకునేటోడు కార్గో ఏదైనా వేసి పంపిస్తాం కదా మనం ఆర్టీసీలో, 65 నుంచి 70 రూపాయలు, మ్యాక్సిమం 100 రూపాయలు. ఓ సైజ్ ఆఫ్ కార్టూన్ సైజు వెయిట్ ఎక్స్ సైజ్ ఎక్స్ వెయిట్ అనుకుందాం. దాన్ని అదే ఎక్స్ సైజ్ ఎక్స్ వెయిట్ నీళ్ళు 250 రూపాయల నుంచి 300 రూపాయలు చేసిరట. ఈడ దోసుకొని ఇస్తున్నారు. ఇవాళ మన మహాలక్ష్మి ఫ్రీగా బస్సులో తిరుగుతుందని మనం ఎంత ఆనందపడుతున్నామో, అదే మహాలక్ష్మి భర్త ఇవాళ ఆ నరుడు ఆ పైసలు ఈ రూపంలో కడుతున్నాడు. ఇది మీకు సమజైతుందా అని అడుగుతున్నా. ఆలోచిస్తారా అని అడుగుతున్నా. లేకపోతే అనుభవిద్దామా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. మెదక్ పార్లమెంట్కి వచ్చేసరికి యుద్ధం అనేది 1 సైడెడే. మీరు ఇది రాసి పెట్టుకోండి. హీఈస్ లీడింగ్. ఇప్పుడు కాదు, సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి వెనకటికి కూడా. మాధవనేని రఘునందన్ రావు ఈజ్ హ్యావింగ్ అన్ అబ్సల్యూట్ ఎడ్జ్ విత్ 47%. మజా కడతలే, నేను సీరియస్గా చెప్తున్నా. ఆడెవ్వరు లేరు, అందుకే వీళ్ళు గాయ గత్తర చేస్తారు. పోటీ ఆడ కేవలం బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఇంత టఫ్ కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? హరీష్ అన్న కాలికి బల్పం కట్టుకొని ఎందుకు తిరుగుతాడు మొత్తం? హరీష్ అన్న మళ్ళీ బీజేపీకి పనిచేయాలి కదా ఒప్పందం ఉంటే. బిడ్డను లోపలేసినాం కదా, రేవంత్ అన్నకు అడుగుతున్న ఈ ప్రశ్న. మళ్ళీ బిడ్డను లోపలేసినందుకు ఆమెను బయటికి తీయాలంటే రఘునందన్ రావు గెలవాలా అని చెప్పి ఒప్పందం చేసుకోవచ్చు కదా. మీరు బట్టగాల్చి మీదేస్తారు. నేను వ్యాలిడ్ డేటాతో మాట్లాడుతున్నా. మీ ప్రశ్నలకు నా కౌంటర్ అటాక్ ఇస్తున్నా. ఆ కౌంటర్ అటాక్లా రీజనబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నా, వ్యాలిడ్ క్వశ్చన్స్ అడుగుతున్నా. మళ్ళీ కాలికి బల్బం ఎందుకు కట్టుకొని తిరుగుతున్నాడు హరీష్ రావు? ఇది మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. ఇదే డిస్కషన్ AI ఫ్లైట్ నంబర్ 0839లో డిస్కస్ చేసిరు ఫ్రెండ్స్. ఈ స్లైడ్ సాక్షిగా చెప్తున్నా. అన్నా మనం ఇద్దరం కలిసి కొట్లాడితేనే మనకి ఏదన్నా ఉన్నది, లేకపోతే ఈ మూడోసారి వస్తున్నాడు కదా మోదీ, ఇడిచిపెట్టేటట్టు లేరన్నా అన్న డిస్కషనే జరిగింది. కాంగ్రెస్లో ఎవరున్నారు పోటీకి నేను అడుగుతున్నా మెదక్ పార్లమెంట్లకి.
సొంత పార్టీలు ఉన్నోళ్ళే నాతో నువ్వు మాట్లాడకని చెప్పి ఒక మహిళ నీలం మధును నిలదీసింది. పోటీ పెట్టని కాంగ్రెస్, పోటీ యాక్సెప్ట్ చేయని కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్కి మిత్రపక్షం కాదా అని అడుగుతున్నా. రఘునందన్ రావు అనే వ్యక్తి పార్లమెంట్లో కూర్చున్నాడు అని అంటే హరీష్ రావు జిందగీ, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఇదే మాధవనేని రఘునందన్ రావు ఆయన రాజకీయ జీవితాన్ని రోడ్డుకి ఈడుస్తాడు, గడ్డపార దించుతాడు, పాతాళానికి తొక్కుతాడు రాజకీయంగా. నేను ఒక చిన్న సన్నివేశం చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఆ మనిషిని అడుగుతున్న రమ్మని, జర ఊర్లో ఉంటా బిడ్డ వస్తానన్నాడు. నా ముంగట జరిగిన సంఘటన మీకు చెప్తున్నా. అన్నా నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందన్న, పొద్దునరా నాయకుడి దగ్గరికి వచ్చి గంటలు నిలబడే రోజులు చూసినాం. పొద్దున 6 గంటలకు పిలిపించుకొని 6:15కి అన్న లేచిండో లేదో అని చెప్పి బయట గేట్ దగ్గర నిలబడ్డారు వాళ్ళు. అట్లెట్లా అని చెప్పి గేట్ కీపర్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళను కూడా క్లాస్ వీకెండ్ నా కోసం వచ్చిన వాళ్ళని ఎందుకు ఆపినావు, నాకు నా ఫోన్ నెంబర్ తెలియదా, నీకు నువ్వు ఫోన్ చేయాలని తెలియదా? 6 o'clock in the morning, పన్నెండు 2 గంటలకు 6 o'clock in the morning సెక్యూరిటీ గార్డులను తిట్టిండు. 6:15కి 15 నిమిషాలు వేడి చేపిస్తావా నువ్వు అని కూర్చున్న తర్వాత డైరెక్ట్ టాపిక్ చెప్పు అని అన్నాడు. నేను అక్కడ సాక్షిని చెప్పిన తర్వాత ఈయన ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఫోన్ చేసిండు పొద్దున 7 గంటలకు. నేను ఇట్లా ఫలానా మనిషిని, ఇట్లా వాళ్ళ ప్రాబ్లంలకు ఎంతోమందికి ఆన్ ద స్పాట్ సొల్యూషన్ ఇచ్చిన మొగోడు మునగాడు మూతబరి బ్యాచ్ మాధవనేని రఘునందన్ రావు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే అన్నా ఇట్లుంది, రావాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం చెప్పు నాకు ఫోన్లో, డైరెక్ట్ చెప్తాడు. ఏదున్నా నాకు ఫోన్ చేసి చెప్పు. నా ఫోన్లో 2 బటన్లు ఎప్పటికీ పనిచేస్తాయి, ఒకటి ఎర్ర బటన్, ఒకటి గ్రీన్ బటన్. ఎర్ర బటన్ నేను ఎప్పుడు గుంజలే, ఆకుపచ్చ బటన్ నేను ఎప్పుడు ఆపలే అన్న మాట మన మాధవనేని రఘునందన్ రావు. దుబ్బాక కాన్స్టిట్యుయెన్సీలో నేనే క్యాంపెయిన్ చేసిన ఫ్రెండ్స్, నేనే స్వయాన క్యాంపెయిన్ చేసిన. నేను వాళ్ళలాగా అబద్ధాలు ఆడి మాట్లాడతలేను, నేను ఒక బయాస్డ్ గుంటా అని చెప్తలేను, నేను అన్బయాస్డ్ గుంటా అని చెప్తలేను, న్యూట్రల్ గుంటా అని చెప్తలేను. నేను ఖచ్చితంగా బయాస్డ్ గుంటా అని ఫస్ట్ డేకి అని చెప్తున్నా. నేనే దుబ్బాకల చేస్తుంటే ఆ రైతులను అన్న ఎవరికేస్తావే రైతన్న ఓటు అన్నానంటే, ఇంకెవరికి వేస్తాం బిడ్డ, మా రఘుకేస్తాం, మా రఘునందనుడికి వేస్తాం. ఈ పొలంలో ఇవ్వాలని నేను దున్నుకుంటున్నా అంటే కేసు గెలిచిండు. రూపాయి పైసా లేకుండా మా దగ్గర కేసు పెట్టనీకే రూపాయి పైసా తీసుకోకుండా కొట్లాడిండు మా కేసు. మా రఘునందన్ నుండి గెలిపించుకుంటాం. మొన్న ఓడగొట్టిరు కదా, సిగ్గు రాలేదారా? బంతిని కిందికి కొడితేనే బంతి మీదికి లేస్తుందిరా బాయ్, ఎంత గట్టిగా కిందికి కొడతావో అంతే గట్టిగా మీదికి లేస్తుందిరా బాయ్. నేనన్న మాట కాదు, అదే మాధవనేని రఘునందనుడు అన్న మాట. నువ్వు బంతిని కొట్టు మళ్ళా తిరిగి లేస్తుంది. ఈసారి ఆ దెబ్బ ఆ హరీష్ రావుకి చిన్నప్పుడు మారంపీటి ఆడుతుండే, మీకు యాద ఉన్నదో లేదో, మారంపీటి ఆడుతుండే. ఈసారి బాల్ దొరికితే ఆ మారంపీటిలో బలయ్యేది హరీష్ రావే రాజకీయంగా. ఇది మీరు యాద పెట్టుకోండి. మెదక్ ప్రజలకు నేను మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, నాయకుణ్ణి గెలిపించుకోండి, నయవంచకులను కాదు. నమ్మించి పచ్చి బట్టతోని గొంతు కోసే నయవంచకులను కాదు. 10 సంవత్సరాలు కమ్మగ పుల్లగా తిని కుటుంబానికి పెత్తనమిచ్చి సొంత అల్లుడిని కూడా దూరం పెట్టి ఇవాళ అల్లుడే మళ్ళా దగ్గరకైనా బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. అది కేసీఆర్ మీద ప్రేమతో కాదు, ఆయన రాజకీయ ఉనికిడి కోసం తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డిని గెలిపియనిక కోసం తిరుగుతున్నాడు. గేట్లు ఓపెన్ చేసి తాళాల గుచ్చ చేతిలో పెట్టిందే ఏ అల్లుడు, ఏ పార్టీకి చెందిన అల్లుడు? ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఏం ఒప్పందం అయింది? 19th March 2024. దాని తర్వాతనే ఈ ఆట మొదలైంది. గేట్లు ఎత్తేసినాం, డేట్ కూడా చెప్తున్నా, 21st or 22nd. 19th March 2024కి ఇదైంది, 22nd March 24th Marchకో ఏమైంది? గేట్లు ఎత్తేసిండు మన రేవంత్ అన్న. డేట్లు చూసుకోరు పేపర్లలో పోయి. రివ్యూస్ ఆర్ ఎవిడెంట్ బేస్డ్. నేను చిత్రగుప్త. సో మెదక్ ప్రజలకు మీ మూతవరిని గెలిపించుకోండి. మెదక్ ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మర్యాదను గెలిపించుకోండి. మెదక్ ప్రజలను కోరుతున్నా, మీ ఆత్మ విశ్వాసాన్ని, మీ ఆత్మ గౌరవాన్ని గెలిపించుకోండి. రాజశేఖర్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని పైకొచ్చిన లీడర్లు మనకొద్దు. కేసీఆర్ కాళ్ళు మొక్కి రాజకీయ జీవితాలకు అడుగులేస్తున్న నాయకులు మనకొద్దు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున, ప్రజల సమస్యలపైన పోరాడే ఆ వకీల్ సాబ్కి ఇలా మనం వత్తాసు వలకాలా, ఇలా కాషాయ జెండా మెదక్ల రెపరెపలాడాలా. బోలో భారత్ మాతాకి జై.